హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా కుకింగ్. ఈరోజు నేను మీతో సర్వపిండి డిష్ ఎలా చేయాలో చూపించేస్తాను. దీన్ని మనం తపాలా చెక్క అని కూడా చెప్పేస్తాము. ఇప్పుడు ఈ సర్వపిండిని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక గ్రైండర్ తీసేసుకొని అందులో 4 పచ్చిమిర్చిలను వేసేసుకోవాలి. తర్వాత 10 వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలి. చూసారా, ఇలా బాగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్రైండర్లో ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం వేరొక బౌల్ తీసేసుకోవాలి. దాంట్లో 1 కప్ బియ్యం పిండిని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ బియ్యం పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత నానబెట్టేసుకున్న శనగపప్పుని 1/2 కప్ వేసేసుకోవాలి. తర్వాత డ్రై రోస్ట్ చేసేసుకున్న పల్లీలను 1/2 కప్ వేసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసేసుకోవాలి. ఈ నువ్వులు ఎంత వేసుకుంటే అంత చాలా బాగుంటాయి సర్వపిండి. తర్వాత కరివేపాకు ఆకులని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా నలిపేసి వేసేసుకోవాలి. అప్పుడే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇవన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకొని మనం ఈ పిండిని ఒక డో లాగా రెడీ చేసేసుకోవాలి. చూసారా, ఈ పిండిని చాలా బాగా ఇలా కలిపేసుకొని ఒక డో లాగా రెడీ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ ఆర్ కడాయి తీసేసుకోవాలి. ఇలా మందంగా ఉన్న కడాయిని తీసేసుకుంటే మనకు సర్వపిండి చాలా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇలా బౌల్ మొత్తం గ్రీస్ చేసేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న డో నుంచి ఒక పిండి ముద్దను తీసేసుకొని ఇలా మనం బౌల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చూపించే విధంగా మనం బౌల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనము ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు సర్వపిండి చాలా బాగా కుక్ అవుతుంది. సో ఈ సర్వపిండి అనేది మనం చాలా థిక్గానే చేసుకుంటాము. అప్పుడే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా అన్ని హోల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకోవాలి పైనుంచి. ఇలా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ చాలా బాగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ పైన సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ సర్వపిండిని కుక్ చేసేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం కడాయి పైన పెట్టేసుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మనకు సర్వపిండి అనేది ఇలా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సర్వపిండిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా రెడీ అయిపోయిన సర్వపిండిని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి.
చూసారా, చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి సర్వపిండి అనేది కుక్ అయిపోయి ఉంటుంది. ఈ సర్వపిండి మనకి ఇలా కుక్ అయితేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా సర్వపిండి స్నాక్ ఎలా చేయాలో ఈ సర్వపిండి ఈసారి మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఇలా ట్రెడిషనల్ స్నాక్ మీ పిల్లలకు కనుక పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.